నన్ను సంపాదించడం లోకమంతా సంపాదించే దానికంటే ఎక్కువ. కాబట్టి నన్ను సంపాదించేదానికి ప్రాణాన్ని పోగొట్టుకున్నా సరే దాన్ని మరలా ఇస్తాను నేను. కానీ లోకాన్ని సంపాదించుకునేదానికి నన్ను కాదంటూ ప్రాణం పోయిందనుకో, లేదా ప్రాణం నిలవబడిందనుకో ఉపయోగం లేదు. కాబట్టి లోకం అంతటి కంటే నేను శ్రేష్ఠుణ్ణి. నా కోసం ప్రాణాన్ని పనంగా పెట్టండి. ఎందుకంటే క్రీస్తును ప్రకటించడం అన్నది ప్రాణం పెడితే కానీ జరగదు. ఇది అపోస్తులు చేశారు, మిషనరీలు చేశారు, హతసాక్షులు చేశారు. ఇప్పుడు పరిస్థితులు అన్నీ మెరుగుపడ్డాయి. అందరికీ స్వాతంత్రం వచ్చింది, హక్కులు వచ్చాయి, అందరికీ సమాజంలో గౌరవం ఉంది, ప్రొటెక్షన్ ఉంది, రకరకాల చట్టాలు. ఇప్పుడు అంత శ్రమ లేదు. ఇంకా ధైర్యంగా, ఇంకా వేగంగా, ఇంకా ఉత్సాహంగా ప్రభువును ప్రకటించవచ్చు మనకున్నటువంటి పరిస్థితులు బట్టి. కానీ ఎందుకు మనం వీటిని ఉపయోగించుకోవట్లే? అపోస్తులు చాలా శ్రమ పడ్డారు. ఈరోజు మనం సుఖాల్లో ఉన్నాం, క్షేమంలో ఉన్నాం, కానీ దీన్ని ఉపయోగించుకోవట్లే. నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనిషి కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. క్రీస్తు మాటలను గూర్చి, ఆయన సువార్తను గూర్చి చెప్పడానికి ఎవడైతే సిగ్గుపడతాడో వారిని గురించి ప్రభు సిగ్గుపడతాడంట. ఎందుకంటే ప్రభు ఒక్కడే ప్రపంచంలో పాపం లేనివాడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుని గురించి, ఆ పరిశుద్ధుడు చేసిన ప్రాణత్యాగాన్ని గురించి చెప్పడానికి వెనకాడుతున్నామంటే, సిగ్గుపడుతున్నామంటే మనల్ని గురించి ప్రభు సిగ్గుపడతాడు. మనం పాపం చేసినప్పుడు సిగ్గుపడలే, బూతులు మాట్లాడినప్పుడు సిగ్గుపడలే, రకరకాల దొందార్థాలు మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడలే, గర్వంగా సంతోషపడ్డాం, అతిశయపడ్డాం. కానీ క్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నాం? ఈ 18 నుంచి 27 వచ్చిన అనుకున్నటువంటి లేఖన భాగం ఏంటి అంటే, యేసు ప్రభువే స్వయంగా ఇంతకీ నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? సమాధానం ఏంటి? ప్రభువా, నీవు యెషయా గ్రంథంలో చెప్పబడినట్టుగా సిలువ మీద ప్రాణం పెడుతున్నటువంటి రక్షకుడివి, మా అందరి బలి పశువువి, పస్కా పశువువి. నీవు రక్తం చిందిస్తే తప్ప మా పాప క్షమాపణ లేదు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ప్రపంచంలో ప్రతి మానవుడికి నీవే దేవుడివి, నీవే రాజువి. ప్రతి ప్రజ నిన్ను సేవించాలి, నిన్నే ఆరాధించాలి, నీకే ప్రార్థన చేయాలి. నీవే సమస్త ప్రపంచానికి దేవుడువు, రక్షకుడు నీవే, రాజువి నీవే. యెషయా గ్రంథం 53లో చెప్పినట్టుగా సేవియర్ నువ్వే, మా అందరి కోసం బలి అయింది నువ్వే. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా అసలైన రాజు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజు నీవే. అందుకే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభు ఒక దేశానికి దేవుడు కాదు, ఒక కులానికి దేవుడు కాదు, ఒక ప్రాంతానికి దేవుడు కాదు, ఒక కాలానికి దేవుడు కాదు. ఆయనే దేవుడు. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనే దేవుడు. దీన్ని ప్రకటించడమే సువార్త అంటే. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఈయనే రక్షకుడని, ఈయనే దేవుడని, ఈయనే రాజు అని, ఈయన తప్ప ఇంకొకరు లేరని. ఇదే సువార్త.